మెగా9 టీవీ. అమెరికా అధ్యక్ష పదవి అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైనది కూడా. గత ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలు ప్రపంచాన్ని ఎంతగా కుదిపేశాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన మరోసారి అధ్యక్షుడిగా శ్వేత భవనంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఆ ముప్పు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో ఉన్న ట్రంప్ ప్రైవేట్ క్లబ్ నివాసమైన మారా-లోగో రిసార్ట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఒక యువకుడు గ్యాస్ క్యాన్తో ట్రంప్ నివాసం వైపు దూసుకురాగా అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, లోకల్ పోలీసులు అతన్ని కాల్చి చంపారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ అక్కడ లేరు. ఆయన వాషింగ్టన్ డీసీలో ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. కానీ చనిపోయిన నిందితుడి వివరాలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా సంచలనంగా మారాయి. FBI డైరెక్టర్ కష్ పటేల్ రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు. అసలు ఆ నిందితుడు ఎవరు? ట్రంప్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? కట్టుదిట్టమైన భద్రతను దాటుకొని ఎలా లోపలికి వెళ్లబోయాడు? ఆదివారం అర్ధరాత్రి సుమారు 1:30 సమయం. మారా-లోగో రిసార్ట్ నార్త్ గేట్ గుండా ఒక వాహనం బయటికి వెళ్తుండగా సరిగ్గా అదే సమయాన్ని టార్గెట్ చేసుకుని నిందితుడు తన వాహనంతో లోపలికి దూసుకొచ్చాడు. ఇది గమనించిన ఇద్దరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, పామ్ బీచ్ షెరీఫ్ డెప్యూటీ అతన్ని అడ్డుకున్నారు. నిందితుడు కారు దిగి చేతిలో ఉన్న గ్యాస్ క్యాన్ను కిందబెట్టి తన వద్ద ఉన్న షాట్ గన్ను పోలీసుల వైపు గురిపెట్టాడు. ఏమాత్రం ఆలస్యం చేయని భద్రతా బలగాలు అతడిపై కాల్పులు జరిపారు. ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై వైట్ హౌస్ ప్రతినిధి కారోలిన్ లీవిట్ స్పందిస్తూ గ్యాస్తో అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడిన ఒక ఉన్మాదిని సీక్రెట్ సర్వీస్ తక్షణమే మట్టుబెట్టిందని ప్రకటించారు. దర్యాప్తు ప్రారంభించిన FBI చనిపోయిన యువకుడిని నార్త్ కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్గా గుర్తించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఆదివారం ఉదయమే ఈ యువకుడు మిస్ అయ్యాడు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఫ్లోరిడా వైపు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడే అతను ఈ తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్టిన్ చనిపోయాడని తెలియగానే అతని కజిన్ బ్రేడెన్ ఫీల్డ్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆస్టిన్ చాలా సైలెంట్ కుర్రాడని, తుపాకులు అంటే భయమని, లోకల్ గోల్ఫ్ కోర్సులో పనిచేస్తూ తన జీతంలో కొంత భాగాన్ని చారిటీలకు డొనేట్ చేసేవాడని తెలిపాడు. అసలు మా కుటుంబం మొత్తం డొనాల్డ్ ట్రంప్కు వీరాభిమానులమని చెప్పాడు. మావాడు ఎప్పుడూ రాజకీయాలు కూడా మాట్లాడు, ఒక చీమను కూడా చంపడు. అలాంటివాడు గన్ పట్టుకొని ట్రంప్ ఇంటికి ఎందుకు వెళ్లాడో మాకే అర్థం కావడం లేదని అతని కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఆస్టిన్ టక్కర్ అసలు లక్ష్యం ట్రంప్ను అంతమొందించడమేనా, లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో FBI డైరెక్టర్ కష్ పటేల్ ఆధ్వర్యంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. గతంలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉండగా రేయాన్ రౌత్ అనే వ్యక్తి పొదల్లో రైఫిల్తో నక్కి ఉండి పట్టుబడ్డాడు. ఇతనికి ఇటీవలే కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత పెన్సిల్వేనియాలోని బట్లర్ ర్యాలీలో సాక్షాత్తు ట్రంప్ చెవిని రాసుకుంటూ బుల్లెట్ దూసుకువెళ్లింది. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడి నివాసంలోకే ఆయుధాలతో దూసుకురావడం అమెరికాలో ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒక ఉన్మాదో లేక ఒక పక్కా ప్లాన్ ప్రకారం వచ్చిన అసాంఘిక శక్తో మొత్తానికి అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద మరోసారి నెత్తురు పారింది. ట్రంప్ ప్రాణాలకు అడుగడుగునా ముప్పు పొంచి ఉందనే విషయం ఈ ఘటనతో మరోసారి రుజువైంది. ఆస్టిన్ అసలు మోటివ్ ఏంటి అనేది FBI దర్యాప్తు పూర్తయితే కానీ బయటికి రాదు.